హలో ఫ్రెండ్స్. మీరు 5, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారు అన్న దాని ప్రకారం, ఈరోజు మీరు ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? యోగాకి గాని, లేదా వాకింగ్ గాని ఎలా ఖర్చు పెడుతున్నారు? మీ ఆరోగ్యానికి ఎలా ఖర్చు పెడుతున్నారు? మీరు నేర్చుకునే దానికి ఎలా ఖర్చు పెడుతున్నారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. గతంలో వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా, గతంలో చేసిన పనుల మీద ఆధారపడి ఈరోజు వ్యక్తిత్వం, ఈరోజు యొక్క ఆరోగ్యం, అనారోగ్యం, ఈరోజు యొక్క మీ జీవితం, ఈరోజు యొక్క మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది. ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఆరోగ్యానికి ఏం స్పేర్ చేస్తున్నారు? మీకోసం మీరు ఎలాగా స్పెండ్ చేస్తున్నారు? దీని మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో మీ జీవితం అనేది దానికది ఏర్పడింది కాదు. ఇప్పుడు మీరు అంటే మీరు మీ ఆలోచన సముదాయం, మీ మాటల సముదాయం, మీ చేతల సముదాయం, మీ అలవాట్ల సముదాయం, మీ వ్యక్తిత్వం యొక్క సముదాయం ఈనాటి స్థితికి కారణం. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం నుంచి మీరు ఎలా ఆలోచించారు? మీ పనులేంటి? మీరు బాగున్నారా? బాలేదా? మంచి హోదాలో ఉన్నారా? లేదా? అంటే 5 ఇయర్స్ క్రితం మీరు ఎలా ఆలోచించారు? ఏం తిన్నారు? ఏం తాగారు? దీనికోసం ఎంత స్పెండ్ చేశారు? నేర్చుకోవటానికి ఎంత స్పెండ్ చేశారు? చదవడానికి ఎంత టైం స్పెండ్ చేశారు? అనే దాని మీదే ఈరోజు మీరు యొక్క పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు గతంలోకి వెళ్లి మీరు మార్చేదేమీ లేదు. అది అయిపోయింది. అది ఈనాడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఏం తాగుతున్నారు? ఏం తింటున్నారు? అనేది నేర్చుకోవడానికి, చదవటానికి లేదా ఏదైనా ట్రైనింగ్ గాని అంటే మీ కెరీర్‌ని ఎలా అంటున్నారు అనే దాన్ని బట్టి మీ ఇయర్స్, మీ జీవితం ఉంటుంది. గతంలోకి వెళ్లి మీరు మార్చలేరు కాబట్టి, ఇప్పుడు తలుచుకుంటే వర్తమానాలు మొదలుపెడితే వితిన్ 5 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. అయితే ఇంకొక 5 ఇయర్స్ తర్వాత కన్సాలిడేటెడ్‌గా ఒక జీరో హీరో అవుతాడు. గోధుమ యొక్క 3 నెలల ఫలసాయం కావాలంటే గోధుమలు వేయాలి. వరి వేయాలంటే వరి నాటాలి. ఒక 10 ఏళ్లలో ఫలసాయం రావాలంటే మనిషిని నాటాలి. నిన్ను నువ్వు నాటుకోవాలి. అది మానవ వృక్షం అన్నమాట. అది కల్పవృక్షం అవుతుంది. ఆరోగ్యం దానికది రాదు. నీ ప్రయత్నం ద్వారా వస్తుంది. డబ్బు దానికది రాదు. నీ ప్రయత్నం ద్వారా మాత్రమే వస్తుంది. నీ అలవాట్ల ద్వారా వస్తుంది. నీ మాటకారితనం ద్వారా వస్తుంది. అగ్రెసివ్‌నెస్ వస్తే ఎంతోమంది దూరమవుతారు. నీ బద్ధకం వల్ల సోమరితనం, షుగరు, బీపీ ఇలాంటివన్నీ వస్తాయి. నువ్వు వాకింగ్, యోగా చేయకపోతే రేపు అనారోగ్యాలొస్తాయి. రోగాలు రాకూడదంటే రోజు వాకింగ్ చేయండి. పొద్దున ఆనందంగా ఉండాలంటే ఏదో ఒక హాబీ కన్సల్ట్ చేసుకోవాలి. మ్యూజిక్ వినండి. నేచర్ వాక్ చేయండి. ఆర్థికంగా ఉండాలంటే ఫైనాన్షియల్‌గా స్థిరపడండి. దానికోసం నేర్చుకొని ఎక్కడెక్కడ ఎలా ఉండాలో చూడండి. ఆర్థికంగా ముందుకు రాగలుగుతారు. నేర్చుకోవాల్సింది నేర్చుకోండి. చేయవలసింది చేయండి. మీ అలవాట్లే మీ జీవితం. గతంలో ఎలా ఆలోచించారో ఇప్పుడు అలా చేస్తే గతం ఎలా ఆలోచన వచ్చిందో ఇప్పుడు అలా వస్తుంది. మీ ఆరోగ్యం కావచ్చు, గతంలో చేసిన దానికంటే భిన్నంగా ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, సంతోషం కోసం చేస్తే గతంలో వచ్చిన దానికంటే భిన్నంగా ఈరోజు రిజల్ట్ అనేది వస్తుంది. దానికోసం ప్రయత్నిస్తే 5, 10 ఏళ్లలో మొత్తం మీరు మానవ వృక్షం, కామధేను అవుతారు. కల్పవృక్షం అవుతారు. హెల్తీగా ఉంటారు.